ఉన్న 3 అంగాలలో శాసనశాఖ గురించి చెప్పినాం, కార్యనిర్వాహక శాఖ గురించి చెప్పినాం. శాసనశాఖలో ఏమన్నాము? విధానసభ, విధాన పరిషత్తు వాళ్ళ అధికార విధులు చెప్పుకున్నాం. అదేవిధంగా కార్యనిర్వాహక వర్గంలో మనము గవర్నర్ గురించి చెప్పినాం, ముఖ్యమంత్రి గురించి చెప్పినాం, మంత్రిమండలి గురించి చెప్పినాం. ఈ రెండింటి తర్వాత ఉండేది న్యాయశాఖ. న్యాయశాఖ అంటే రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానము హైకోర్టు, దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానము సుప్రీంకోర్టు, రాష్ట్రంలో అత్యున్నతమైన న్యాయస్థానము హైకోర్టు. ఇక్కడ హైకోర్టు అనేది చూడండి, ఓకే, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానము అని ఇచ్చిండు. సో ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానము హైకోర్టు ఎక్కడుంది? అమరావతిలో ఉన్నది. సాధారణంగా రాష్ట్ర హైకోర్టు రాజధాని నగరంలోనే ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కావచ్చు, తెలంగాణ హైకోర్టు కావచ్చు, ఇంకొక రాష్ట్రం కావచ్చు. మ్యాక్సిమంగా హైకోర్టులు అనేవి రాష్ట్ర రాజధాని నగరంలోనే ఏర్పాటు అవుతాయి. ఓకేనా? రైట్. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అంగాలలో ఈ న్యాయశాఖ అనేది ఒకటి. రాష్ట్ర ప్రభుత్వ అంగాలు ఏంటన్నామో 3. దాంట్లో శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, 3వదే న్యాయశాఖ. రైట్. ఇది చట్టాలను వ్యాఖ్యానించడంతో పాటు వాటిని పరిరక్షించడం మరియు రాష్ట్రంలోని చట్టాల అమలుకు బాధ్యత వహిస్తుంది. న్యాయశాఖ ఏం చేయాలి? చట్టాలను వ్యాఖ్యానించాలి. శాసనశాఖ చేసినటువంటి చట్టాలు, కార్యనిర్వాహక శాఖ చట్టాలను అమలుపరిచిన విధానము రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేదా అని చూసే బాధ్యత ఈ హైకోర్టు పైన ఉంది అని మనం గుర్తుంచుకోవాలి. హైకోర్టు యొక్క ప్రధానమైన విధి ఏంది? చట్టాలను వ్యాఖ్యానించాలి. హైకోర్టు రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయ విభాగము. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు, రాష్ట్రంలో అయితే హైకోర్టు, అదే జిల్లాలో అయితే జిల్లా కోర్టు. రైట్. స్వతంత్ర న్యాయ వ్యవస్థలో భాగంగా దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కింద పనిచేస్తుంది. అంటే దేశంలో అత్యున్నతమైనటువంటి ఒక న్యాయస్థానం ఏది? సుప్రీంకోర్టు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి 25 హైకోర్టులు, ప్రస్తుతం ఎన్ని హైకోర్టులు ఉన్నాయమ్మా దేశంలో? 25 హైకోర్టులు ఉన్నాయి. ఈ 25 హైకోర్టులు సుప్రీంకోర్టు యొక్క నియంత్రణలో, సుప్రీంకోర్టు యొక్క పర్యవేక్షణలో విధులను నిర్వర్తిస్తాయి, పనిచేస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కోర్టులేమో హైకోర్టు పరిధిలో ఉంటాయి కాబట్టి హైకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తాయి. హైకోర్టులు అనేవి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తూ ఉంటాయి. ఎందుకు అని అంటే అది హైయెస్ట్ కోర్టు కాబట్టి. రైట్. ఇక రాష్ట్ర హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తులు ఉంటారు. అదేవిధంగా హైకోర్టులో కూడా ఒక ప్రధాన న్యాయమూర్తులు ఉంటారు. ఈ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఒకే విధంగా ఉంటారు అని గ్యారంటీ లేదు. అక్కడ ఉన్నటువంటి యొక్క పెండింగ్ వర్క్ను బట్టి ఆ న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయించడం జరుగుతుంది. ఉదాహరణకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి 37 మంది న్యాయమూర్తులు ఉన్నారు. వేరే రాష్ట్ర హైకోర్టులో ఇంకెక్కువ మంది ఉండొచ్చు లేదా తక్కువ మంది ఉండొచ్చు. కానీ ప్రధాన న్యాయమూర్తితో పాటు న్యాయమూర్తులు ఉంటారు అనేది వాస్తవం. ఎంతమంది ఉంటారు అనేది మాత్రం మనము పర్ఫెక్ట్గా చెప్పలేము. హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య అన్ని రాష్ట్రాల్లో ఒకే రకంగా ఉండదు. ఎందుకు అనంటే అక్కడ పనిభారం ఏ విధంగా ఉన్నది, పెండింగ్ కేసులు ఎన్ని ఉన్నాయి, దాన్ని బట్టి వీళ్ళకి ఎంతమంది న్యాయమూర్తులు అవసరం అని నిర్ణయించడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కోర్ట్ ఆఫ్ రికార్డు ఉంది. దీన్ని మనము తెలుగులో ఏమని రాస్తామంటే చెప్తామంటే రికార్డుల భద్రత అని అంటాము. ఏమంటామమ్మా? రికార్డుల భద్రత. ఇంగ్లీష్లో ఏమంటాం దాన్ని? కోర్ట్ ఆఫ్ రికార్డు అని పిలుస్తాము. 215 నిబంధన ప్రకారము హైకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డుగా వ్యవహరిస్తుంది. రైట్. సో హైకోర్టు జారీ చేసిన అన్ని నిర్ణయాలు మరియు డిక్రీలు ముద్రించబడతాయి.
హైకోర్టు ఏ తీర్పులనైతే ఇస్తాయో, హైకోర్టు ఏ ఉత్తర్వులనైతే, ఏ డిగ్రీలనైతే జారీ చేస్తాయో వాటన్నింటినీ కూడా ముద్రించడం అనేది జరుగుతుంది. ఇవి కోర్టులు మరియు న్యాయవాదులకు భవిష్యత్తు సూచనల కోసం ఒక రికార్డుగా ఉంచబడతాయి. అంటే హైకోర్టు ఇచ్చినటువంటి ప్రతి తీర్పును కూడా ఎందుకు రికార్డు చేయాలి, అవసరం ఏంటిది అని అంటే, రాష్ట్ర హైకోర్టు తాను ఇచ్చినటువంటి తీర్పులను రికార్డు చేసి భద్రపరుచుకుంటే రాబోయే రోజులలో తనకు కానీ దిగువ న్యాయస్థానాలకు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ఈ తీర్పులను రికార్డు చేసుకుంటాయి. రికార్డు చేసిన వాటిని భద్రపరుచుకుంటాయి అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక భారత రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు. ప్రతి హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఉంటారని చెప్పుకున్నాము. అదేవిధంగా న్యాయమూర్తులు ఉంటారు అని కూడా మనం చెప్పుకున్నాము. వాళ్ళందరినీ నియమించేది రాష్ట్రపతి. ప్రధాన న్యాయమూర్తిని నియమించేది రాష్ట్రపతి. హైకోర్టులో ఉండే ఇతర న్యాయమూర్తులను నియమించే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. ఎవరి సూచన మేరకు నియమిస్తారు అని అంటే, ప్రధానమంత్రి సూచన మేరకే రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు న్యాయమూర్తులను నియమిస్తారు. ఈ ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారము చేయించేదేమో గవర్నరు. హైకోర్టు న్యాయమూర్తులతోటి ప్రమాణ స్వీకారము చేయించేది ఎవరు అంటే ప్రధాన న్యాయమూర్తి. ఈ న్యాయమూర్తులకు పదవీ కాలము ఉండదు. ప్రధాన న్యాయమూర్తికి, న్యాయమూర్తులకు పదవీ కాలము ఉండదు. వాళ్లకు పదవీ విరమణ వయస్సు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం వారి పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలు. ఓకే, హైకోర్టు జడ్జెస్ రిటైర్మెంట్ ఏజ్ ఎంతమ్మా? 62 ఇయర్స్. ఈ 62 సంవత్సరాల కంటే ముందు ఏ కారణము చేతనైనా వాళ్ళు పదవికి రాజీనామా చెయ్యాలి అని భావిస్తే రాజీనామా లేఖను తప్పకుండా రాష్ట్రపతికి ఇవ్వాలి. అంటే హైకోర్టు న్యాయమూర్తులను నియమించేది రాష్ట్రపతి. ఓకే, హైకోర్టు న్యాయమూర్తుల రాజీనామా లేఖలను తీసుకునేది రాష్ట్రపతి. హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేసే అధికారము రాష్ట్రపతికి ఉంది. అంతేకాదు వాళ్ళని బదిలీ చేసేది కూడా రాష్ట్రపతికే ఉంది. ఓకే, రాష్ట్ర స్థాయిలో హైకోర్టే కాకుండా ట్రిబ్యునల్స్ మరియు దిగువ న్యాయస్థానాల్లో జిల్లా కోర్టులు ఉంటాయి. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక కోర్టు అనేది ఉంటుంది. ట్రిబ్యునల్స్ అనేవి కూడా ఉంటాయి. ఓకే, న్యాయ వ్యవస్థ ఎటువంటి పక్షపాతము లేకుండా ప్రజలకు న్యాయం చేస్తుంది. న్యాయస్థానాలు ఏవి కూడా ఓకే ఒకరికి అనుకూలంగా ఇంకొకరికి వ్యతిరేకంగా అనేది కాదు. ఎటువంటి పక్షపాతము లేకుండా నిష్పక్షపాతంగా చట్ట ప్రకారము తీర్పులను ఇచ్చి న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడుతాయి. అది సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు. సో హైకోర్టు అనేది ఎటువంటి పక్షపాతము లేకుండా ప్రజలకు న్యాయం చేసేటటువంటి వ్యవస్థ అనేది గుర్తుంచుకోండి. ఇక సయోధ్య మరియు రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించడానికి లోక్ అదాలత్ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. భారత ప్రభుత్వము వ్యక్తుల మధ్య ఏదో బలహీనమైనటువంటి క్షణంలో, క్షణికావేశంలో కొట్టుకోవడము, ఇంకేదో చేయడం జరిగి కేసులు పెట్టుకుంటారు. సో ఆ కేసులు తొందరగా తేలవు. సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరగాలంటే వాళ్ళు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అలసిపోతారు, నష్టపోతారు. సో అందుకోసమే మధ్య మార్గంగా ఆ రెండు వర్గాల మధ్య రాజీని కుదుర్చే ప్రయత్నం, సయోధ్యను ఏర్పాటు చేసే ప్రయత్నం కోసం భారత ప్రభుత్వము ఈ లోక్ అదాలత్ను ఏర్పాటు చేస్తుంది. లోక్ అదాలత్ అంటే ప్రజా న్యాయస్థానం. అది ఉర్దూ పదం. లోక్ అంటే ప్రజలు, అదాలత్ అంటే న్యాయస్థానం. లోక్ అదాలత్ అంటే ప్రజా న్యాయస్థానము. ఓకే, సభలో బిల్లు ప్రవేశపెట్టబడి సభ ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ గారికి పంపడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ రాష్ట్రంలోని జిల్లా అధికారులందరికీ పంపబడుతుంది. చట్టాలను అమలుపరచడానికి మంత్రివర్గము జిల్లా కలెక్టర్ సహాయము తీసుకుంటుంది.
ఇక మనము డిస్ట్రిక్ట్ లెవెల్కి వద్దాం. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా జరుగుతుందో చూసినాం, కానీ జిల్లాలో పరిపాలన ఏ విధంగా జరుగుతుంది అనేది ఇక్కడ చూడాలి. అంటే కలెక్టర్ ఉంటాడు, ఆర్డీఓ ఉంటారు, తహసీల్దార్ ఉంటారు, తర్వాత విఆర్ఓ ఉంటారు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. అంటే వివిధ స్థాయిలలో కొంతమంది అధికారులు పనిచేస్తారు. వాళ్ళందరూ ఈ జిల్లా పరిపాలనలో ప్రధానమైన భూమికను పోషిస్తారు. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అని ఇచ్చారు. జిల్లా పరిపాలనలో జిల్లా కలెక్టరు మరియు జిల్లా న్యాయశాఖ అత్యున్నతమైనది. జిల్లా పరిపాలన అధిపతి ఎవరు అంటే కలెక్టర్. జిల్లాలో అత్యున్నతమైన న్యాయస్థానము ఏది అనంటే జిల్లా కోర్టు. భారతదేశంలోని ప్రతి జిల్లాకు కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో ఒక అధికారి ఉంటారు. 1772 సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి అమ్మా, బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే భారతదేశంలో కలెక్టర్ పదవిని ఏర్పాటు చేసినారు. ఏ సంవత్సరము? 1772. కలెక్టర్ యొక్క హోదా ఐఏఎస్ క్యాడర్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. సో జిల్లా పరిపాలన అధిపతి ఎవరు? కలెక్టర్. భారతదేశంలో కలెక్టర్ పదవిని ప్రవేశపెట్టింది బ్రిటిష్ వాళ్ళు. ఏ సంవత్సరం అంటే 1772. ఓకే. అతను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ జిల్లాలో పరిపాలనాపరమైన విధులను నిర్వహిస్తారు. ఎవరు? కలెక్టర్. మనం ఇంత ముందుగా చెప్పుకున్నాం, జిల్లా పరిపాలన అధిపతి కలెక్టరు కాబట్టి జిల్లా పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన విధులను పూర్తిగా నిర్వహించేది కలెక్టరు. రాష్ట్ర ప్రభుత్వానికి అతడు బాధ్యత వహిస్తాడు. వేటి గురించి? జిల్లా పరిపాలనకు సంబంధించిన అంశాలపైన.